అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాళ మనం చప్పిడిపప్పు, రసం, తెల్ల కుస్మల పొడి తయారు చేసుకుందాం. దానికి ముందుగా 1 కప్పు కందిపప్పుని తీసుకొని కడిగి 1 టీ స్పూన్ పసుపు, 3-4 వెల్లుల్లి రెబ్బలు, 2 డ్రాప్స్ ఆయిల్ వేసి 2.5 కప్పుల వాటర్ పోసి ఉడికించుకోవాలి. బేడలు ఉడికించేటప్పుడు వెల్లుల్లి వేయటం వలన పప్పు రుచిగా ఉంటుంది. ఆయిల్ వేయటం వలన వాటర్ బయటికి పొంగిపోకుండా ఉంటుంది. మరో టిప్ కూడా చెప్తాను చూడండి. కుక్కర్ మూత మూసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు బాగా మెత్తగా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువగా ఉడికించుకున్నా పర్వాలేదు. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని 4 మడతలు పెట్టి మధ్యలో హోల్ చేసి మనం విజిల్ పెట్టే రాడ్ ఉంటుంది కదా, దానికి పైన టిష్యూని పెట్టి పైన విజిల్ పెట్టేయాలి. ఇలా చేయటం వలన వాటర్ పొంగు వచ్చినా కూడా పక్కకి చిట్లకుండా ఉంటుంది. బేడలు ఉడికేలోపు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలి రసం కోసం. కందిపప్పు బాగా మెత్తగా ఉడికింది కదా, కొంచెం ఉప్పు వేసి మెత్తగా ఎనుపుకోవాలి. ఉప్పు తక్కువగా పడుతుందండి, చూసి వేసుకోండి. ఎందుకంటే ఇందులో కారం ఏమి ఉండదు కాబట్టి. ఇలా ఎనుపుకున్న పప్పుని కొంచెం పక్కకు తీసి ఉంచుకున్నాం పప్పు కోసం. ఇక పోపు వేసుకుందాం రండి. స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకులు వేసి వేగాక పప్పులో కలుపుకోవటమే. ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఈ పప్పు కొంచెం పలుచగా ఉండాలి, ఎందుకంటే చల్లారితే గట్టిపడుతుంది. అంతే అండి, చప్పిడిపప్పు రెడీ. ఈ పప్పుని నెలల పసిపిల్లలకైనా కూడా పెట్టవచ్చు. పప్పు రెడీ అయింది కదా, ఇక రసం చేసుకుందాం రండి. మనం చప్పిడిపప్పుకి తీసుకోగా మిగిలిన పప్పు ఉంది కదా, అందులోకి నానబెట్టి పెట్టుకున్న చింతపులుసు పోసి పక్కన గిన్నెలోకి పోసి పెట్టుకొని అదే కుక్కర్లో తాలింపు వేసుకుందాం. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కందిపప్పు రసంకైనా మిరియాల రసంకైనా తాలింపు నెయ్యితో పెడితే చాలా బాగుంటుంది. నెయ్యి హీట్ అయ్యాక 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి. తాలింపు కాస్త వేగాక 1 చిన్న టమోటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమోటా ఆప్షనల్ అండి, నేను ఒక్కోసారి వేస్తాను, ఒక్కోసారి వేయకుండా చేస్తాను. టమోటా ముక్కలు కాస్త మెత్తబడ్డాక కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు వేసి కొంచెం కట్టు పోసి ఉడికిస్తే మునక్కాడలు త్వరగా ఉడుకుతాయి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ రసం పౌడర్, కొంచెం బెల్లం వేసి మూత మూసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ రసంకి బెల్లం వేస్తేనే బాగుంటుందండి చక్కెర కంటే. మునక్కాడలు 50% ఉడికాక మిగిలిన కట్టు కూడా పోసి మరో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇదే రసంని మనం పచ్చిమిర్చి పప్పు చేసుకునేటప్పుడు పప్పు పూర్తిగా ఉడికాక అందులో నుండి కొన్ని బేడలు తీసుకొని మరి కాసేపు ఉడికించి అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా సపరేట్గా బేడలు ఉడికించి అయినా చేసుకోవచ్చు. అంతే అండి, కందిపప్పు రసం రెడీ. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. పప్పు రసం రెడీ అయ్యాయి కదా, వీటికి కాంబినేషన్గా తెల్ల కుస్మల పొడి చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 1/2 కప్పు కుస్మలను వేసి లో ఫ్లేమ్లో దోరగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేగినటువంటి కుస్మలని పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో 6-7 ఎండుమిరపకాయలు,
1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. వీటిని కూడా కుసుమల ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న కుసుమలు, ఎండుమిరపకాయల మిశ్రమం వేసి రుచికి సరిపడ్డ ఉప్పు, కొంచెం బెల్లం, కుసుమలు చేదుగా ఉంటాయి కాబట్టి కొంచెం బెల్లం వేస్తున్నాను. చేదు తినగలిగే వాళ్ళు బెల్లం స్కిప్ చేయొచ్చు. 2-3 చిన్న చింతపండు ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులోకి 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసుకుందాం. అంతే అండి, కుసుమల పొడి రెడీ. వేడి వేడి అన్నంలోకి కుసుమల పొడి, నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.